పంచి ప్రభాకర్ అలియాస్ మిస్టర్ బీన్ రెడ్డి. ఈ మిస్టర్ బీన్ రెడ్డి గారు అప్పట్లో హైకోర్టు జడ్జిల్ని ఆడు విమర్శించాడని చెప్పి ఆడి మీద కేసులు ఉన్నాయి. ఆడు ఇండియా ఎప్పుడొస్తే అప్పుడు బొక్కలో దోసేయడానికి ఆల్రెడీ అరెస్ట్ వారెంట్లు ఉన్నాయి. అలాంటి కంత్రి నాగోడికిని మరి ఈ ఛానల్ ఎవరు నాకు తెలియదు కానండి, ఈడు ఆడ అమ్మల్ని అబ్బల్ని తిడతాడు. ఆ పంచి ప్రభాకర్ గారు అనేవాడు బండ బూతులు తిడతాడు. నిన్న కాక మొన్న షర్మిలమ్మ గురించి కూడా, షర్మిలమ్మ మీద ఎవడో కన్నెత్తి నువ్వు పెళ్లి చేసుకున్నావని అనిల్ గారిని కూడా, అటు షర్మిల గారిని ఇటు అనిల్ గారిని కూడా ఘోరాతి ఘోరంగా దూషించిన కంత్రి నా కొడుకుడు. ఎస్సీలు అంటే మీరు ఏడరా, మిమ్మల్ని కొట్టకూడదెడరా, మిమ్మల్ని ముద్దెట్టుకోలేడరా అని ఎస్సీల గురించి కూడా నీచాతి నీచంగా మాట్లాడిన 420 నా కొడుకాడు. అటు ఇక్కడ దొంగతనాలు చేస్తే, అటు ఇక్కడ నేరాలు చేస్తే, ఇక్కడ అటు మీద అరెస్ట్ వారెంట్లు అయితే ఇది ఇక్కడ ఉంటే నన్ను బొక్కలేసేస్తారని చెప్పి అమెరికా పారిపోయిన గలీజ్ సాలేగడాడు. ఆడిని డిబేట్ పిలిచాడు ఎవడో కానీ. అయితే అడిగి ఎవరో జనసేన మహిళ, వీర మహిళ బాబా ఇచ్చిందండి. నిజంగా బ్యాటింగ్ చూడాల్సిందే. నేను చూశాను, బాగా ఎంజాయ్ చేశాను. ఇది మీకు కూడా చూస్తే మీరు కూడా చాలా ఆనందిస్తారు అనిపించింది. అందుకని ఇది మీ ముందుకు కూడా తీసుకొచ్చాను. ఇయో వెంకటరెడ్డి, మా వెంకటరెడ్డి ఇది వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఏదో అనుకుంటా. ఈ 420 వాళ్ళు అందరూ ఆ వైసీపీలోనే ఉంటారండి. అంటే ఏ గూటు పక్షులు ఆ గూటికి చేరతాయి అన్నట్టు అందుకుంది వీరమహిళ. ఇదేమంటాడు ఏంటండి మిస్టర్ బీన్ 420 రెడ్డి గారు, ఈ కాపులందరినీ అంటే గంపగొత్తుగా ఏర్పాటు చేసి కాపులందరినీ అమ్మేస్తారట పవన్ కళ్యాణ్ గారు. అసలు ఎవరు అమ్మేస్తారండి? నన్ను కూడా, అంటే నేను పవన్ కళ్యాణ్ గారు స్థాయి నాయకుని కాకపోయినా నన్ను కూడా చాలామంది వైసీపీ వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. దళితులు అందరూ ఓట్లు అమ్మేస్తున్నావు నువ్వు, దళితులను అమ్మేస్తున్నావు నువ్వు. ఏంటి ఎలా అమ్ముడిపోతారు జనాలు? మనం చెప్పిన దాంట్లో నిజం ఉందని వాళ్ళు నమ్మకపోతే, మనం చెప్పింది నిజాయితీగా ఉందని వాళ్ళు నమ్మకపోతే మనం చెప్పిన వాళ్ళకి ఎందుకు ఓటేస్తారు? ఎవరిని తీసి ఎవరు అమ్మేస్తారా నాకు అర్థం కాదు. అయితే దానిలో భాగంగానే వీళ్ళ కామన్ డైలాగ్ అదే కదా, కాపులు అందరినీ అమ్మేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అన్నాడు. వెంటనే వీర మహిళ అందుకుందండి. అందుకుని నాకు ఇప్పుడు షర్మిల గారి మీద నాకేమీ భేదాభిప్రాయాలు లేవు, కానీ ఆవిడ అడిగిన పాయింట్ నిజమే అనిపించింది. ఎందుకంటే షర్మిల గారు వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టారు. వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టి ఆవిడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకున్నారు. విలీనం చేసుకుంటే వైసీపీ నుంచి ఒక్కడు కూడా పార్టీ అమ్మేసిందని కానీ, అమ్ముడిపోయిందని కానీ, ప్యాకేజ్ తీసుకున్నదని కానీ ఒక్కడు కూడా విమర్శించలేదండి. కానీ అదే చిరంజీవి గారు అప్పుడున్న పరిస్థితులకి, ఆయన పడ్డ ఇబ్బందులకి అవన్నీ తట్టుకోలేక, సరే ఓకే కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోవడం మంచిదని ఆయన విలీనం అయిపోతే పార్టీ అమ్మేయాడు అన్నారు. పార్టీ అమ్మేశాడు, అమ్ముడిపోయాడు అన్నారు. ఆయన్ని మొత్తం ప్రచారం చేసింది వైసీపీ వాళ్ళే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ ఆయనకే ఉంది, జనసేన పార్టీ అధినాయకుడు ఆయన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఆయన తెలివిగా వ్యవహరించి పొత్తుకి అవతలను కూడా ఒప్పించి ఇప్పుడు కొన్ని సీట్లలో పోటీ చేసి, అలాగే కొన్ని పోర్ట్ఫోలియోలు ఆయన నమ్ముకున్న వాళ్ళని, ఆ వర్గాన్ని నిలబెట్టాలని ఆయన ప్రయత్నం చేస్తుంటే ఆయన అమ్మేసాడట. అదే అడిగింది ఆ వీర మహిళ కూడా, మరి షర్మిలమ్మ ఎందుకు అమ్మేసింది పార్టీ అని అడిగింది. సిగ్గుజారం లేకుండా ఎవరైనా మాడితే చెప్పు తీసి కొడతారు యాదవ్ వల్లారా. వైసీపీలో ఇలా సిగ్గుజారం లేకుండా ఎవడైతే మాట్లాడుతున్నాడో, ఎవడైతే ప్యాకేజ్ స్టార్ అంటున్నాడో, ఎవడైతే అమ్ముడుపోయాడు అంటున్నారో, ఎవడైతే దత్తపుత్రుడు అంటున్నాడో అలాంటి యాదవులందరినీ చెప్పు తీసి కొడతా యాదవల్లారా అని తిట్టిందండి వీర మహిళ. ఎవరెవరు అన్నారు మీకు తెలుసు కదా, అందరికీ వర్తించేస్తుంది ఆ తిట్టు. చెప్పు తీసి కొడుతుందండి వీర మహిళ. కాపులు అమ్ముడిపోయే వల్ల కనిపించారా అని మంచి పాయింట్ అడిగిందండి ఆవిడ. నిజమే కదా, ఎవరో ఒకరు వచ్చి అమ్మేస్తే అమ్ముడిపోయే అంత చీప్గా, అంత తేలిగ్గా, అంత చులకనగా కాపులు ఉన్నారా వైసీపీ పార్టీ వాళ్ళకి అడుగుతున్నాను నేను. ఆవిడ అదే అడిగింది. ఎవరో అమ్మేస్తే అమ్ముడిపోవడానికి ఈ కాపు జాతి అమ్ముడిపోయే జాత, మమ్మల్ని ఎందుకురా మీరు ఇంత అవమానకరంగా మాట్లాడుతున్నారు, అసలు మీరెందుకురా మా గురించి బాధపడుతున్నారు, మీరేమన్నా మాకు పుట్టారా అన్నట్టు అడిగిందండి ఆవిడ. అసలు ఈవిడ అడిగే మాటలు గారు సమాధానం చెప్పలేక పిచ్చుకొక్కలా బాబుబోమని అరిసి అక్కడి నుంచి లేచి పారిపోయాడు పంచ ప్రభాకర్ గారు. ఎవరో మిస్టర్ బీన్ రెడ్డి గారు ఆడే అసలు బూత్ స్టార్ ఆడు, నోరిపితే బూతులో అవుతాయి అడిగి. కానీ ఈవిడ అడిగిన పాయింట్లు కాడి దగ్గర సమాధానం లేదు. సమాధానం లేక అవును కరెక్టే ఇలాగ అడిగేసింది, ఇప్పుడు మనం ఏం చెప్పాలి, ఇప్పుడు మన అలాగేనా అమ్మేసింది అని షర్మిల రెడ్డి గారిని అంటే రెడ్లందరికీ అది డ్యామేజ్ అయిపోతుంది, ఆ రెడ్లందరూ అమ్ముడిపోయే వాళ్ళు అనుకుంటారు. కాబట్టి మన రెడ్లు మనం అనకూడదు, ఒకవేళ ఆవిడ మన పార్టీ కాకపోయినా కూడా. కానీ కాపులు అమ్ముడిపోయారు అందాం, ఎస్సీలు అమ్ముడిపోతున్నారు అందాం, లేకపోతే బీసీలు అమ్ముడిపోతున్నారు, బీసీలు అమ్మేస్తున్నారు పట్టుకెళ్ళి అందాం అని నా కొడుకుల తెలివితేటలు. ఎవడన్నా ఈ వర్గాల నుంచి, కాపు నుంచి కానీ, ఎస్సీ నుంచి కానీ, బీసీ నుంచి కానీ, ఎస్టీ నుంచి కానీ, మైనార్టీ ఎవడన్నా ఒక లీడర్ వచ్చి వాళ్ళ జాతికి వాళ్ళకి మేలు చేస్తూ ఒరే మనకి పలానా పార్టీ అయితే మంచి జరుగుతుందిరా బాబు, ఈ వైసీపీ మనల్ని మోసం చేసింది, రెండు ఆ పార్టీకి వెళ్దామంటే అమ్ముడిపోతాడు, అమ్మేస్తాడు. ఇది ఈ నా కొడుకుల డ్రామా. చూడండి ఒకసారి ఆలోచించండి పరిస్థితి ఎలాగుందో. వైసీపీ పార్టీకి ఇక్కడున్న ఎస్సీలన్నా, బీసీలన్నా, ఎస్టీలన్నా, మైనారిటీలన్నా, కాపులన్నా ఎంత చులకన చూడండి నా కొడుకులకి. అమ్ముడిపోతారా?
అమ్మేస్తే అమ్ముడుపోయేంత తెలుగు తక్కువ జాతులు ఇవి. లేచి పారిపోయాడు నా కొడుకాడు. ఏం సమాధానం చెప్పాలో అసలు అడిగి అర్థం కాలే. శివపార్వతి గారు, ఒక సైకో నా కొడుకుని, ఒక శాడిస్ట్ నా కొడుకుని పరుగులు పెట్టించిన వ్యక్తిగా మీరు మాత్రం చరిత్రలో నిలబడిపోతారమ్మా. ఎందుకంటే ఆ నా కొడుకు నోరిప్పితే బూతులు అన్ని బూతులు తిట్టే ఎదవని మీరు నిజంగా కుక్కను తరిమినట్టు తరిమారు, పిచ్చి కుక్కను తరిమినట్టు తరిమారు. బా సూపర్ అమ్మ. మీరు పారిపోయాడు. మనవాడు ఎవరు యాంకర్ ఎవరన్నా అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడికండి. అబ్యూజ్ వాడి అసలు నువ్వు పిలిచినోడు ఎవడయా? నువ్వు పిలిచినోడు మాటలో వాడి భాష ఎప్పుడైనా విన్నావు? నువ్వు ఎలాంటి పిలుస్తావా నువ్వు అసలు డిబేట్కి? పిలిచిందే ఒక బూతు బొగడాగాడిని. ఆ బొగడాగాడిని పిలిచి ఆయన్ని గట్టిగా ఎవడు తగులుకునేటప్పటికి ఎరా నా కొడక, కాపులంటే నీకేమైనా అమ్ముడిపోయే వాళ్ళు ఉన్నారా? ఎరా కాపులంటే అంత చులకరంగా ఉన్నారు నా కొడక అని ఆవిడ అందుకుంటే, ప్లీజ్ అండి అబ్యూజింగ్ వర్డ్స్. ఏట్రా తమ్ముడిది కాదు, ఏట్రా? అడిగేవాళ్ళు అడుగుతుంటే ఎవరైనా వాళ్ళని అటాక్ చేస్తే ఆపేస్తుంటారు. వాళ్ళు మాట్లాడినవరా ఆపండి చూడండి ఒకసారి ఆ యాంకర్ బట్ట తిప్పలేడు చూడండి. మరి ఇదే ఛానల్ నాకు తెలియదు. వెంకటరెడ్డి గారి ముఖంలో నెత్తుడు తొక్కలేదు. వాళ్ళు అవ్వ పట్టేసుకుందరా బాబు. ఇప్పుడే అనవసరంగా ఈ పంచి ప్రభాకర్ గారు మేము మాట్లాడుకునే మాటలని ఆడు బయట మాట్లాడేశాడు. పుసుక్కుమని మేము కామెడీ చేసుకునే వాళ్ళం కాపుల మీద, ఎస్సీల మీద, బీసీల మీద, మైనారిటీల మీద, ఎస్టీల మీద మేము లోపల మాట్లాడుకునేది. ఈ అమ్మాయి అనవసరంగా ఈ పంచి ప్రభాకర్ తాగేసి వచ్చాడు. తాగేసి వచ్చి అనవసరంగా అనేసాడు బయట. ఇప్పుడు ఆవిడకు దొరికాడు. కాపులు అమ్మలేతారు నా కొడకల్లారా అని చెప్పి ఇప్పుడు తగులుకుంది. ఏమైపోవాలరా బాబు మా బతుకని వీడు మొఖం చూడండి ఎలా ఇట్టాడు కమెడియన్గా వెళ్ళాగా. పక్కా జోకర్ ఫేసు. అన్నిసార్లు ఒకలాగా ఉంటాయి వెంకటరెడ్డి. ఆపేస్తున్నాడు చూడండి. ఈయన ఆడు అనొచ్చు, ఆడు ఎంతసేపు అన్నాడో అమ్ముడిపోతాడు, అమ్మేస్తాడు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి అమ్మేస్తాడు అన్నంతసేపు మాట్లాడలేదు యాంకర్ సార్. కానీ ఎప్పుడైతే ఇవి గట్టిగా తరుముకుని పెచ్చగొట్టుడు కొట్టడం మొదలెట్టిందో, ప్రసాద్ గారు మీరు మాట్లాడండి సార్, ఆవిడ ఆపమన్నాడు సార్ అనవసరం నా ఉద్యోగం పోతుంది సార్, ఇంత గట్టికి ఇప్పుడు అటాక్ ఇచ్చేస్తుందంటే నేనే పిలిపించి వీళ్ళందరూ తొక్క దించేసానంటారేమో సార్. వీళ్ళు కంగారు చూడండి. ఏట్రా ఒక నిమిషం, ఆడెవడో వచ్చి అడ్డమైన వాళ్ళతోటి ఇది అమ్ముడిపోయే జాతులు అమ్ముడిపోతారని చెప్పిస్తావా? అది ఏమైనా తిరిగి మాకేమైనా కడుపుమని మాడుతుంటే ఒక్క నిమిషం ఈ తింగర నవ్వు చూడండి వెంకటరెడ్డి గారిది. తింగర నవ్వున వెళ్తున్నాడు. ఆడు అసలు మామూలుగా అయితే బెబ్బెబ్బెబ్బెబ్బే అని కొలైగడ ఆడమంచి పడిపోయినట్టు పడిపోతాడు. ఇంకా అసలు మాట్లాడే డైలాగ్ లేదు ఇక్కడ. ఏం చేయాలి తెలియక తింగరలో నవ్వుకుంటున్నాడు. అరే వెంకటరెడ్డి నిన్నే తిడుతుందిరా బాబు మిమ్మల్ని. ఒరే పనికి మాలిన చిల్లర సంతా ఏడ్రా మీరు అంతానని చెప్పేసి నేను తిడుతుంటే నువ్వు అలా నవ్వుతున్నాడు వెంకటరెడ్డి. అంటే వీడు తెలియదట్లేటంటే ఆవిడ తిడుతుంటే నేను నవ్వేసాను అనుకో అని నన్ను కాదనుకుంటారు జనం. ఎంత కష్టం వచ్చి పడింది వెంకటరెడ్డి నీకు. మిమ్మల్ని మీ పార్టీ వాళ్ళనే చిల్లర నా కొడకలరా అని తిడుతుంది ఆవిడ. తిడుతుంటే సమాధానం చెప్పలేక ఇటు తింగరం నవ్వుతున్నాడండి పాపం. బాబా ఏదో పుల్లోడు చిక్కినట్టు చిక్కేశారు. అయిపోయిందండి. అలా ఇచ్చి పరిగెట్టించిందండి ఆవిడ. నిజంగా అలాగే ఇవ్వాలండి నా కొడుకులకి. ఏంటంటే వీళ్ళ పార్టీలో ఉంటేనే వాళ్ళు జెన్యున్. వీళ్ళ పార్టీ దగ్గర వీళ్ళ కాళ్ళ దగ్గర వీళ్ళు ఏం చేసినా పడుంటే వాళ్ళు మంచోళ్ళు. ఎవడన్నా వీళ్ళు తిరిగి అడిగాడా అమ్ముడిపోయేవాడు, లేదా అమ్మేసేవాడు, లేదా ప్యాకేజ్ తీసుకునేవాడు, లేకపోతే ఇంకోటి. ఆ టైపు సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ దిగుతున్నారండి నా కొడుకులు. కరెక్ట్ అలా తగులుకోవాలా. ఎవడో అమ్ముడిపోయేవాడు, ఎవడమ్మితే ఎవరు అమ్ముడిపోతాడరా అమ్ముడిపోయే జాతులమైన ఆ కొడకల్లారా అని గట్టిగా తగులుకోవాలండి. తగులుకుంటేనే ఆ నోరు మూసి అలా పరిగెడతారు కుక్కలు పరిగెట్టినట్టు.